V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. నగరంలో 10% నేరాలు తగ్గుముఖం. హర్షం వ్యక్తం చేసిన సిపి అంజనీ కుమార్. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో సర్వసభ్య సమావేశం. హాజరైన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం. కొండరాంపురంలో తన భూమిని కబ్జా చేశారని ఆవేదన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఫసల్ బీమా పరిహారం విడుదల చేయాలని డిమాండ్. ఎల్బీ నగర్లో అంతర్రాష్ట్ర చోరీ ముఠా అరెస్ట్. 26 లక్షల విలువ గల వస్తువులు స్వాధీనం. నగరంలో గతంతో పోలిస్తే 2020లో 10% నేరాలు తగ్గాయని సిపి అంజనీ కుమార్ తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక క్రైమ్ నివేదికను ఆయన వెల్లడించారు. నగరంలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ పరిధిలో మహిళలపై అత్యాచార కేసులు బాగా తగ్గాయని సిపి వివరించారు. గత ఏడాది 25,187 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ ఏడాది 22,641 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నివాసయోగ్య నగరాల్లో హైదరాబాద్ నంబర్ 1 స్థానం ఉందని, ప్రజలందరికీ రక్షణ కల్పించేందుకు పోలీస్ శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైదరాబాద్ షీ టీం బ్రాండ్ అంబాసిడర్గా రాష్ట్రంలో నిలిచిందని పేర్కొన్నారు. షీ టీం భరోసా కేంద్రాలతో హైదరాబాద్ నగర పోలీసుకు మంచి ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. నేరాల శాతం తగ్గుముఖం పట్టడంతో హైదరాబాద్ పోలీసులకు ప్రభుత్వం డీజీపీ నుంచి ప్రశంసలు దక్కాయని సిపి అంజనీ కుమార్ తెలిపారు. బట్ ఈ ఏరియా అంటే గోల్కొండ కలిసి డాక్యుమెంటెడ్ హిస్టరీ ఆఫ్ పోలీసింగ్ చాలా ఓల్డ్ ఉంది. ఇది కుతుబ్ షాహీ డైనెస్టీ ద్వారా ఇనిషియల్ పోలీస్ ఫార్మేషన్ ఆల్మోస్ట్ 525 ఇయర్స్ నుంచి ఇది డాక్యుమెంటెడ్ హిస్టరీ ఉంది పోలీసింగ్ ఆఫ్ దిస్ ఏరియా. మీ అందరికీ తెలుసు, బహమనీ కింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్కొండకి ఒక ప్రొవిన్స్, ఒక సూబా లాగే డిక్లేర్ చేశారు. అండ్ దట్ ఈస్ వై ద ఫస్ట్ సూబేదార్ ఆఫ్ గోల్కొండ, తర్వాత హీ బికేమ్ ద కింగ్ ఆఫ్ గోల్కొండ. ఇదికి చాలా పెద్ద హిస్టరీ, అంటే మోర్ ఓల్డ్ దెన్ ముఘల్ ఎంపైర్. ఆల్మోస్ట్ 512 ఇయర్ నుంచి డాక్యుమెంటెడ్ హిస్టరీ ఉంది పోలీసింగ్ ఈ ఏరియాలో. అంటే ఈ గ్రోత్ ఆఫ్ అర్బన్ సిటీస్ ఇదిలో కూడా ఈ ఏరియాకి చాలా వెల్ డాక్యుమెంటెడ్ హిస్టరీ ఉంది. గోల్కొండ ఏరియాలో కొల్లూర్ మైన్స్, దట్ వాజ్ వరల్డ్ ఫేమస్, అండ్ కోహినూర్ డైమండ్, జేకబ్ డైమండ్, నిజాం డైమండ్, so many diamonds all came from the Kollur area. ఈ ఏరియాలో రాణి రుద్రమాదేవి, తర్వాత ప్రతాప్ రుద్ర గారు కూడా డెవలప్ చేశారు. అండ్ మన ప్రెసెంట్ పోలీసింగ్కి ఫౌండేషన్ ఆల్మోస్ట్ 500 ఇయర్స్ బ్యాక్ జరిగింది. తర్వాత మేజర్ ల్యాండ్మార్క్ 2014 when the present state of Telangana was formed. Telangana state formation తర్వాత పోలీసింగ్ ఫీల్డ్లో చాలా ర్యాపిడ్ స్ట్రైడ్స్ ద్వారా డెవలప్మెంట్ జరిగింది. అండ్ ఈ 6-7 ఇయర్స్లో మన తెలంగాణ పోలీస్ అండ్ హైదరాబాద్ సిటీ పోలీస్ బికేమ్ వన్ ఆఫ్ ద ఫ్రంట్ రన్నర్స్ ఇన్ పోలీసింగ్ ఇన్ మోడర్న్ ఇండియా. ఫ్రెండ్స్, ఈరోజు నాకు చాలా పెద్ద గర్వకారణం, అందరు కలీగ్ ఆఫీసర్స్ తోటి మీ సమక్షంలో ఉన్నాము. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఒక హిస్టారికల్ బిల్డింగ్ ఉంది, ఆర్ట్స్ కాలేజ్. ఇది ఐకానిక్ బిల్డింగ్, హిస్టారికల్ బిల్డింగ్. ఇది ఒక మన సిటీకి ఒక ఐడెంటిటీ ఉంది. వన్ ఆఫ్ ద మోస్ట్ స్ప్రాలింగ్ క్యాంపస్ ఇన్ ఇండియా. అండ్ ఇదికి ఇంకా ఒక వాల్యూ ఉంది. ద నెక్స్ట్ ఇయర్ 2020 year of heritage is being celebrated. So that is why mana
జాయింట్ సిపి గారు ఈస్ట్ జోన్ సజెస్ట్ చేశారు దట్ ఈ ఇయర్ ఆఫ్ హెరిటేజ్లో ఎంత ఒక మంచి హెరిటేజ్ ప్లేస్లో ప్రెస్ మీట్ పెడితే మంచిది. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ సెలెక్టెడ్ ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ. हैदराबाद सिटी की कॉस्मोपॉलिटन कल्चर. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచెర్ల మున్సిపల్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. మున్సిపాలిటీలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, డంపింగ్ యార్డ్, డ్రైనేజీ పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీకి చెందిన 31 అంశాలకు గాను 26 అంశాలకు ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి 100 రూపాయలు ఖర్చు పెట్టాలని మిగులుస్తున్నారు. ఒక 5,000, 6,000, 10,000 రూపాయలు కూడా ఇది కౌన్సిల్ తీర్మానం ద్వారా జరుగుతుందని చెప్పి నేను విషయం కౌన్సిల్కి, చైర్మన్కి ఆ యొక్క సార్థకత ఉంటుందని చెప్పి మనం చేస్తాం. ఆ సార్థకత లేదు. అన్నిటికీ మెజారిటీ ఆర్ మైనారిటీ ఓటు ఉంటేనే దానికి సార్థకత. సరే, ఎవరో కలెక్టర్ చెప్పినారు, అధికారులు చెప్పినారు, వాళ్ళు ఆ విధంగా చెప్పింటే అది లిఖితపూర్వకం ఉండాలి. లేకపోతే మున్సిపాలిటీ కౌన్సిల్ పురపాలక సంఘం నేరేడుచెర్ల పారిశుద్ధ్య విభాగానికి సంబంధించి పారిశుద్ధ్య సిబ్బందికి టీషర్ట్లు, హ్యాండ్ గ్లౌజులు, ఆఫ్రాన్లు కొనుగోలు చేయడం కానీ పరిపాలన ఆమోదించడం గురించి పురపాలక సంఘం శ్రీ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారి ప్రొసీడింగ్ నెంబర్ ROC నెంబర్ 186812/2020 మున్సిపల్ చట్టంలో ఉన్న ప్రతి అంశం మరి 100 రూపాయలు ఖర్చు పెట్టాలని మిగులుస్తున్నారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో నిర్వహించిన గ్రామ సభలో జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు పాల్గొన్నారు. ఇందులో భాగంగా అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేశారు. మొత్తం 336 కుటుంబాలకు గాను 44 మంది లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈదునూరి రమాదేవి, ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేష్, ఆర్డీఓ మధుసూదన్, ఎంఆర్ఓ స్వప్న, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గతంలో జరిగేవేమో ఆ పాత లెక్కలు చాలా మొదలు గిరి గీసుకొని ఎవరెవరు నిర్ధారించుకొని వాళ్ళకి ఇవ్వడం అనేది మీరు చెప్పేది ఒకటే. క్యాస్ట్ వైజ్ గానే తీస్తారు. క్యాస్ట్ వైజ్ క్యాస్ట్ ఇప్పుడు మేము ఒక్కసారి మొత్తం డ్రా తీసేసి ఒక వర్గానికి వేయడానికి ఏం లేదు. క్యాస్ట్ వారీగానే. క్యాస్ట్ మీన్స్ SC ST, మిగతా ఒకటి BC, అది సెకండరీ. SC ST తీసిన తర్వాత దాంట్లో ఎంత పర్సెంటేజ్ దాని ప్రకారం చేస్తారు. ఆ చిట్టిలో మీ పేరు వస్తే మీకు వస్తుంది. ఎల్లమ్మ వైఫ్ ఆఫ్ సోమయ్య ఉన్నారా లేరా? వైఫ్ ఆఫ్ స్వామి 105 మంది పెట్టుకున్నారు. అందులో భూమి అసలు ఎలాంటి భూమి లేని ఎస్సీలు 32 మంది ఉన్నారు, ఎస్టీలు 6, అంటే 38 మంది ఉన్నారు SC STలు. దండపల్లి ఎల్లమ్మ సోమయ్యది ఇందులో వేసాము. ఓకే, నెక్స్ట్ నాన్ లోకల్ పొన్నాల వెంకటమ్మ, పెళ్లి పద్మా కుమార్, నెక్స్ట్ నాగెల్లి కౌసల్య వెంకన్న. ఓకే, నెక్స్ట్ నాగెల్లి కౌసల్య దండపల్లి ఎల్లమ్మ సోమయ్యది ఇందులో వేసాము. మీ దరఖాస్తు పెట్టుకున్న 369 ఎంతో ఉందని ఇప్పుడు మేడం గారు చెప్పారు. ఆ దరఖాస్తులో ఉన్న వ్యక్తులే ఆ 35-40 మంది వస్తే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారుగా సార్? అది మేము లిస్టు రాసిస్తాం సార్. మేము ఎన్నిసార్లు మాట్లాడారు? 150 మంది ఉన్నారు లేని వాళ్ళు. 150 మంది గవర్నమెంట్ ఇచ్చింది 44 ఇళ్ళు మాత్రమే. దానికి ఎవరికైనా ఇద్దాము, ఎట్లా ఇద్దాము? రిజర్వేషన్స్ ప్రకారం తీస్తారు. తీసి దాన్ని 44 మందిని లాటరీ ప్రకారం తీస్తానంటే మేము 130 మందిలో మేము సెలెక్ట్ చేసుకునేది ఏమి ఉండదు. సర్పంచ్ గారు సెలెక్ట్ చేసుకుని ఉండదు, ఎవరు సెలెక్ట్ చేసిన ఉండదు. లాటరీ ప్రకారమే తీస్తారు. మీ దరఖాస్తు పెట్టుకున్న 369 ఎంతో ఉందని ఇప్పుడు మేడం గారు చెప్పారు. ఆ దరఖాస్తులో
ఫసల్ బీమా పరిహారం విడుదల చేయాలంటూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ రైతులను పీల్చుకు తింటున్నాయని ధ్వజమెత్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు ఫసల్ బీమా ప్రీమియం వాటాలను చెల్లించకుండా రైతులను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేసే పాత చట్టాలను రద్దు చేసి రైతు ప్రయోజనాలను కొల్లగొట్టే కుట్ర చేయడంలో భాగంగానే నూతన వ్యవసాయ చట్టానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. మనము ప్రీమియం కట్టిన తర్వాతనే ఇన్సూరెన్స్ ఏం చేస్తాడంటే ఒక మనకు కాపీ ఇస్తాడు. మీరు ప్రీమియం కట్టినారు, ఎక్కడైనా బండి యాక్సిడెంట్ అయితే మీకు ఎంత యాక్సిడెంట్ అవుతుంది, మీ సర్వే ఆ రిపోర్ట్ ప్రకారం మీకు డబ్బులు వస్తాయని సంవత్సరంకి ఒకసారి తీసుకుంటారు. ఈయన మన దగ్గర చోటా మోదీ బడా మోదీ మన రైతుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇన్సూరెన్స్ కంపెనీకి డబ్బులు కట్టకుండా మన దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత ఇప్పుడు దాకా మనకు ఇన్సూరెన్స్ డబ్బులు రైతులు అకౌంట్లో పడలే, రైతులకు ఒక పైసా రాలే. వీళ్ళిద్దరూ మొన్న బీజేపీ ఒక లీడర్ పోయి ప్రగతి భవన్ ని ముట్టేస్తుంది. నేనంటున్నాను, అక్కడ ఎందుకు ముట్టిస్తున్నావు? నువ్వు పార్లమెంట్ దగ్గర లేకుంటే మోదీ ఇంటి ముందు అక్కడ ముట్టించాలా? ఎందుకు? మరి మేము పేర్లు ఇవ్వడం జరిగింది. మన జిల్లాకు వచ్చి 18 మండలాల్లో మరి కట్టినటువంటి రైతులందరికీ కూడా మేము లిస్ట్ ఇచ్చినప్పటికీ మనకి ఇక్కడ 5 మండలాలకు కూడా ప్రతి గ్రామానికి రైతుల వారీగా ఏ గ్రామంలో ఎన్ని ఎకరాలకు బీమా చెల్లించారో చెప్పడం జరిగింది. ప్రతి రైతుని విజ్ఞప్తి చేశాం, ప్రతి గ్రామానికి వచ్చాం. ఈ రోజు మేము ఈ ప్రభుత్వానికి తెలియజెప్పాలి, కలిసి పోరాడదాం. ఈ ప్రభుత్వానికి పోరాటం చేయకపోతే దిగిరాదనేటువంటి విషయాన్ని మేము రైతులకు తెలియజెప్తా ఉన్నాం. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఈ రోజు ఈ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల, నిరంకుశం వల్ల వారు బీమా చెల్లించకపోవడం చేత మరి ఈ రోజు మనకు పరిహారం రాలేదు. మనం వాటా చెల్లించాము, ప్రభుత్వం జీవోలు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని మేము ప్రవేశపెడుతున్నాం. రైతులందరూ బీమా పంటల బీమా పథకం, ఫసల్ బీమా యోజన కార్యక్రమానికి సంబంధించి ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లాకు గత 2 సంవత్సరాలు చెల్లింపు చేసినప్పటికీ కూడా కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సినటువంటి యొక్క వారి వాటా చెల్లించలేకపోవడంతో రైతాంగానికి లభించాల్సినటువంటి ఈ పంట నష్ట పరిహారం ఏదైతుందో రాలేకపోవటం. వాస్తవంగా ఏదైతుందో ఈ పంటల బీమా పథకంలో 50% అంటే కేంద్ర ప్రభుత్వం 25%, రాష్ట్ర ప్రభుత్వం 25% వాటా చెల్లిస్తే మిగిలిన 50% ఏదైతుందో రైతు చెల్లిస్తారు. ఇక్కడ ఏమైపోయింది, రైతు చెల్లించేటువంటి బీమా వాటా చెల్లించు, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సినటువంటి ఒక బీమా వాటా చెల్లించలేకపోవడంతో రైతుకు రావాల్సినటువంటి ఒక పంట నష్ట పరిహారం రాలేకపోవటం. నగరంలో పలు చోట్ల చోరీలకు పాల్పడుతున్న 9 నిందితులను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకకు చెందిన ఈ 9 నిందితులు ఈ నెల 14వ తేదీన వనస్థలిపురంలో నివాసం ఉంటున్న సతీష్ ఇంట్లో పక్కా పథకం ప్రకారం చోరీకి పాల్పడ్డారు. సతీష్ని బెదిరించి అతని ఇంట్లో 1,18,000 నగదు చోరీ చేసి పరారయ్యారు. ఈ క్రమంలో బిఎన్ రెడ్డి నగర్లో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సమీప బంధువులైన నిందితులు గతంలో కూడా అనేక చోట్ల చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారని అన్నారు. వీరి నుండి 25,000 రూపాయలు నగదు, 26 లక్షల విలువ గల వస్తువులను, వాహనాలను, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బళ్ళారి కర్ణాటక అక్కడ నేటివ్. ఆయనతో పాటు 3 ఫ్రెండ్స్, మొత్తం 9 వచ్చారు ఆ ఇంటికి. ఆ 9 ఆ ఇంటికి వచ్చి వాళ్ళ మాటలో ఈ శ్రీకర్ సతీష్ గారికి వాళ్ళు బెదిరించి వాళ్ళకి వాళ్ళ చేతులు కాలు అంతా రోప్తో తాడుతో కట్టి ఆయన దగ్గర ఉన్న ఇండియన్ కరెన్సీ, తర్వాత కొన్ని ఫారిన్ కరెన్సీ, పాస్పోర్ట్స్, తర్వాత ఒక పోలార్ బియర్ నేల్ ఉంది,
తర్వాత మొబైల్ ఫోన్, ఈ ఐడెంటిటీ ప్రూఫ్స్, తర్వాత ఈయన ఇంట్లో ఒక కేటీఎం బైక్ అండ్ ఒక క్రెటా కారు ఉంది. ఇవన్నీ తీసుకెళ్లారు. కొంతసేపు తర్వాత ఆయన ఈ సతీష్ గారు ఆయన చేసి తాడు రిలీజ్ చేసి ఆయన స్వయంగా మళ్ళా పోలీస్కి కాంటాక్ట్ చేయడం జరిగింది. సో ఇమీడియట్లీ వనస్థలిపురం పోలీస్ వాళ్ళు స్పందించి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇది ఎఫ్ఐఆర్ అది క్రైమ్ 1059 అండర్ సెక్షన్ 392 అది రాబరీ కేస్, 341 కన్ఫైన్మెంట్ చేయడం ఈయనకు, తర్వాత రెడ్ విత్ 34 క్రిమినల్ ఇంటెన్షన్. ఈ మొత్తం ఈ దుండుగులు 4 వాళ్ళు. దాంట్లో ఈ నిఖిల్ అని, నిఖిల్కి ఈ కంప్లైంట్ సతీష్ గారికి పరిచయం ఎలా అయింది అంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది ముందుగా. సో మన కంప్లైంట్ గారు కూడా తర్వాత మీతో మాట్లాడి చెప్తారు వివరాలు కొన్ని. ఆ పరిచయంతో ఈ నిఖిల్కి ఆ రోజు ప్రొఫెసర్ గారు మన ఈ కంప్లైంట్ సతీష్ గారు దగ్గర చేశారు రాత్రి. అది తర్వాత ఈ ఆపరేషన్ జరిగింది. ఈ నిఖిల్తో పాటు ఆ రోజు ఈ నేరాలో పార్టిసిపేట్ అయిన వడ్లమూడి వినాయక్ చౌదరి, ఆయన కూడా చుట్టాలు నిఖిల్కి, ఆయన కూడా బళ్ళారి కర్ణాటక. తర్వాత ఎలా ఉదయ్ కుమార్ అని బళ్ళారి కర్ణాటక. తర్వాత గోగినేని బ్రహ్మతేజ, ఈయన కూడా బళ్ళారి. మొత్తం 4 కూడా బళ్ళారి. మాత్రం దాంట్లో A1 నిఖిల్ది నేర చరిత్ర ఉంది పాత. ఇక్కడ మన సైబరాబాద్లో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఒక కేసులో ఈయన ఇన్వాల్వ్ అయినారు. తర్వాత కర్ణాటకలో విద్యానగర్ పోలీస్ స్టేషన్, కౌల్ బజార్ పోలీస్ స్టేషన్, ఈ కౌల్ బజార్ పోలీస్ స్టేషన్ బళ్ళారి డిస్టిక్. తర్వాత విద్యానగర్ పోలీస్ స్టేషన్ ఈ భవిష్యత్ ఈ దవన్గిరి డిస్టిక్ కావచ్చు. కన్నా ప్రొడక్షన్ హౌస్ నిర్వహణలో ఫిలిం నెగిటివ్ రోల్ ఆర్టిస్ట్ కబీర్ దుహన్ సింగ్, చైతన్య బాబీ, శుభం వర్మ, ప్రజ్ఞా నయాన్ నేతృత్వంలో హైదరాబాద్ గచ్చిబౌలిలో ఇండియా ఏసియా 2021 ఆడిషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఈఓబి చైర్మన్ చైతన్య బాబీ మాట్లాడుతూ యువకుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి మోడలింగ్, సినీ రంగాల్లో వారికి అవకాశాలు కల్పించేందుకు ఈ ఆడిషన్స్ దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటుడు కబీర్ దుహన్ సింగ్ హాజరవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే ప్రముఖుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తామని అన్నారు. Time starts now. Go sir. That's the game of try then. రాధాగిరితో వచ్చిన దౌర్జన్యానికి వచ్చిన గ్రూపు గుండాగిరితో వచ్చిన గ్రూపులు కట్టడానికి వచ్చిన రౌడీజంతో వచ్చిన రాజకీయంతో వచ్చిన పోటీ కోసం లెక్కన పోటీకు బలవుతాయి. తీరంలో కిరటాలు ఎరుపు రంగు పూసుకొని పూడెత్తున్నాయి.
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక అదృశ్యం కలకలం రేపింది. తొర్రూరుకు చెందిన గడ్డమేడి రాజేష్, విజయలక్ష్మి దంపతులు గత కొన్నేళ్లుగా నగరంలోని హయత్ నగర్లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 16వ తేదీన ఉదయం తల్లిదండ్రులకు చెప్పి బయటకు వెళ్లిన తమ కుమార్తె మౌక్తిక ఇప్పటికీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలిక ఆచూకీ కోసం విచారణ ప్రారంభించారు. ఇక్కడ ఎక్కడ లేదు తెలియట్లేదు. ఏమైనా చాటింగ్ కానీ అట్లా మెసేజ్లు కానీ పోలీసు వాళ్ళు ట్రేస్ చేస్తారు కానీ ఏం రాంగ్గా దొరకలేదు ఇప్పటివరకు. ఇప్పటికి 5 days కావాల్సింది. తనకి ఏమైనా అయిందేమో భయం అవుతున్నది. ఎవరైనా హెల్ప్ చేసి మా పాపని ఎట్లా కాపాడాలి పోలీసు వాళ్ళు నేను కోరుకుంటున్నాను. తనకి అవుతుంది కోరుకుంటున్నాను. ఒక్కతే పాప సార్. నాకు ఫోన్ చేస్తే నేను తీసుకొచ్చుకుంటాను. నేను ఏమన్నా మేము మిమ్మల్ని నేను ఏమను మిమ్మల్ని ఇంటికి రాతలే, నువ్వు వస్తే చాలు, నువ్వు రాకపోతే నేను మేము చనిపోతామ్మా, మాతో అవ్వట్లేదు, నువ్వు లేకపోతే మేము ఉండడం, నువ్వు తప్పకుండా కాదు, నేనేమన్నా నిన్ను ఇంకెప్పుడు కొట్టాం కూడా నేను కావమ్మా. హయాత్ నగర్ పోలీస్ స్టేషన్స్లో మన రాజేష్ గారు వాళ్ళ పాప 16 సంవత్సరాల వయసు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ తిరుగుతున్నారు. ఇంట్లో ఒకరోజు ముందు కొంచెం ఈ చదువు విషయంలో అక్కడ కొంచెం ఘర్షణ అయింది. అదే మనసులో పెట్టి పాప ఇంటి నుంచి అది బయలుదేరింది. తర్వాత వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ మిస్సింగ్ కేసు ఇప్పుడు నమోదు చేశారు హయాత్ నగర్లో. ఫిబ్రవరి దాకా వాళ్ళు ఇక్కడ దిల్సుఖ్ నగర్లో అక్కడ ఇల్లు ఉంది. ఫిబ్రవరి తర్వాత హయాత్ నగర్ తొర్రూరులో వాళ్ళు షిఫ్ట్ అయినారు. ఈ దిల్సుఖ్ నగర్ ఏరియా వాళ్ళ పాపకి బాగా తెలుసు అని వాళ్ళు ఇక్కడ వచ్చి మన కెమెరాలు చూస్తే ఇక్కడ పిఎన్టీ కాలనీలో పాప వచ్చినట్లు కొన్ని మనకు సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరికింది. తర్వాత మాత్రం క్లూజ్ లేవు అక్కడ. సో మా ఈరోజు మీడియా మిత్రులకి అందరికీ కోరిక, రాజేష్ భార్య వాళ్ళందరికీ మీడియా ద్వారా అందరికీ ప్రజలందరికీ విజ్ఞప్తి, పాపల గురించి. పాప పేరు మౌక్తిక. పాప గురించి ఎవరికి ఏమైనా ఆచూకీ తెలిస్తే ఇమీడియట్లీ డయల్ 100కి కానీ మా నంబర్ ఇక్కడ పోలీస్ స్టేషన్లో 9490617161 దానికి సమాచారం ఇవ్వండి. వాళ్ళ క్యాష్ రివార్డ్ కూడా 25,000 రూపీస్ డిక్లేర్ చేయడం జరిగింది. ఈ పాపది ఫోటో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ బ్యాంకు ఖాతాదారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి బ్యాంకుకు వచ్చిన ఖాతాదారుల పట్ల మేనేజర్ దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మేనేజర్తో పాటు బ్యాంక్ సిబ్బంది ఖాతాదారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఖాతాదారులను కోరారు. వచ్చిన 2 lakhs అమౌంట్ అర్జెంట్ హాస్పిటల్ అవసరం ఉంది, నేను తీసుకోవడానికి వస్తే 2 lakhs ఇవ్వలేమని చెప్పి 1 lakh ఇస్తాడు. 1 lakh అంటే కాబట్టి వచ్చి మరి 2 lakhs ఎక్కడ అవుతాయి కదా, 1 lakh తీసుకోపోదామంటే మరి 1 lakh అయితే 1 lakh తీసుకురామన్నాడు. నేను 5 minutes వెయిట్ చేసి నేను లోపలికి వెళ్ళినాక సరే 1 lakh తీసుకోమని చెప్పారు. 1 lakh నేను తీసుకుంటామని 1 lakh తీసుకుని సైన్ పెట్టి నేను నా చెక్ మీద తీసుకెళ్తే మేడం ఏమన్నా అంటే మేనేజర్ సంతకం, మేనేజర్ చెప్పిండు మేడం ఇవ్వమని చెప్పినాను. చెప్తే మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళి నేను సంతకం తీసుకొచ్చా కానీ ఇప్పుడే ఒక 5 minutes నేను లంచ్ టైం అని చెప్పి నేను ఇప్పుడు ఇవ్వను, నాకు అర్జెంట్ ఉన్నదని నేనంటే నేను ఇప్పుడు ఇవ్వను, ½ an hour తర్వాత లంచ్ టైం అని చెప్పి మాట్లాడుతూ ఇలా చేస్తుంది. దుద్దెడ సిద్దిపేట ఆంధ్ర బ్యాంక్లో ఇవ్వమంటే ఇక్కడ దుద్దెడ మా రాంపల్లి విలేజ్, ఇక్కడ దుద్దెడకు వచ్చిన తీసుకుంటే ఎప్పుడు వచ్చినా ఇదే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ వేసుకోమని చెప్తున్నారు, ఇది ప్రాబ్లం అవుతుంది. ఈ దుద్దెడ మేనేజర్ అనేటైనా ఇక్కడ ఈ మేడం అనేట ఒక మేడం ఉన్నది, ఆమె ఇట్లా అరాచకం చేస్తుంది సార్. ఇది ఏదో మీరు కండిషన్ చూడవచ్చు. మేనేజర్ అనేటైనా తీసుకోమని చెప్పినాక కూడా మేడం ఇట్లా చేస్తుంది. మళ్ళీ లోపలికి పోయినాక తర్వాత ½ an hour తర్వాత రమ్మని చెప్పి మేనేజర్ చెప్తుంది. ఇక్కడ ఒక మేడం ఉంది, మేడం చెప్తుంది వాళ్ళ ముందటనే చెక్కి జింపేసి నేను వెళ్ళిపోతున్నాను సార్, నాకు ఇక్కడ అర్జెంట్ అవసరం ఉందని వెళ్ళిపోతున్నాను సార్. ఇది దుద్దెడ ఆంధ్ర బ్యాంక్.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకుశాపూర్లో సర్పంచ్ సుమలత ఆధ్వర్యంలో ఐఈపీఎఫ్ పోస్ట్ బ్యాంక్పై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఇన్సూరెన్స్, పోస్టల్ బ్యాంక్ లావాదేవీలు, డిజిటల్ ఇండియా గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించి అర్హులైన వారికి పోస్టల్ బ్యాంకులో ఖాతా ఏర్పాటు చేసినట్లు బయ్యారం బీపీఎం రాథోడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుమలత, పెద్దపల్లి పోస్ట్ ఇండియా బ్యాంక్ జనరల్ మేనేజర్ నాగరాజు, బీపీఎం రాథోడ్, రవి గ్రామస్తులు పాల్గొన్నారు. అంకుశాపూర్ గ్రామ పంచాయతీలో పోస్ట్ ఆఫీస్ బయ్యారం తరపున ఐఈపీఎఫ్ఏ ఆధ్వర్యంలో అంకుశాపూర్ గ్రామ పంచాయతీలో పోస్ట్ బ్యాంకు గురించి అవగాహన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి బ్రాంచ్ మేనేజర్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ నాగరాజు సార్ ఈ సభలో పాల్గొనడం జరిగింది. ఈ బీపీఎంలు మరియు తదితరులు ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యాంక్ అవగాహన గురించి మరియు బ్యాంక్ సేవల గురించి పోస్ట్ ఆఫీస్ తరఫున మేము తెలియజేస్తున్నాం. పోస్ట్ ఆఫీస్ యొక్క స్కీమ్స్ కానీ, ఇతర వడ్డీ గురించి, ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, సుకన్య యోజన కానీ, లేకుంటే ఆధార్ సంబంధిత పేమెంట్స్ మా పోస్ట్ ఆఫీస్లో కూడా జరుగుతున్నవి అని తెలపడం కానీ ఈ సభ ఒక ముఖ్య ఉద్దేశం. అండ్ మరియు సుకన్య యోజన కానీ, లేకుంటే ఆధార్ సంబంధిత ఏ సేవలన్నా సరే, ముఖ్యంగా ఐపీపీబీ యొక్క ముఖ్య ఉద్దేశం ఇన్సూరెన్స్ గురించి 330 రూపాయలు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా గురించి ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతున్నది. ఆధార్ సంబంధిత పేమెంట్స్ అన్ని మా పోస్ట్ ఆఫీస్ బయ్యారం తరపున క్యాష్ విత్డ్రాల్ కానీ, క్యాష్ డిపాజిట్ కానీ, మరియు కొత్తగా మన మోడీ తలపెట్టిన ఒక డిజిటల్ ఇండియా గురించి, పోస్ట్ ఆఫీస్ డిజిటల్ ఇండియా అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఆన్లైన్ సర్వీసెస్ అయిపోయింది, భీమ్ యూపీఐ అయిపోయింది, మరియు ఏటీఎం సర్వీసెస్ రావడం జరుగుతున్నది. ఏ బ్యాంకులో నుండి అయినా, ఏ బ్యాంక్ మనీ కావాలనుకున్నా కూడా దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీసు, ఇప్పుడు బ్యాంక్ కావాలంటే ఎస్బీఐ బ్యాంక్ ఆటన చాలా దూరం పోవాలి. అదే వికారాబాద్ జిల్లా పరిధిలో జిల్లా బీజేపీ అధ్యక్షులు సదానందరెడ్డి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణలో నిర్మించిన జాతీయ రహదారులను జాతికి అంకితం చేస్తున్న సందర్భంగా ప్రధాని మోడీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అధ్యక్షులు సదానందరెడ్డి, ఉపాధ్యక్షులు రామచంద్రయ్య, పాండుగౌడ్, వెంకటయ్య, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లాకి నేషనల్ హైవే రోడ్ అనేది వాటి నేషనల్ హైవే 160 అనే రోడ్డు శాంక్షన్ అయింది. ఈరోజు తెలంగాణలో నిర్మించినటువంటి జాతీయ రహదారులను గౌరవ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు మరియు కిషన్ రెడ్డి గారు వర్చువల్లో ఈరోజు వీటిని జాతికి అంకితం చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, మన పరిగి ప్రాంతంలో మన్నెగూడ నుంచి కర్ణాటక బార్డర్ వరకు నిర్మించినటువంటి సుమారు 72 కిలోమీటర్ల జాతీయ రహదారి అనేది గతంలో జాతీయ రహదారి కాదు. దీన్ని జాతీయ రహదారిగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డాక జాతీయ రహదారిగా మార్చి దీన్ని పూర్తిగా నిర్మింపజేసి దీన్ని జాతికి అంకితం చేయడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో సుమారు 3000 కిలోమీటర్ల జాతీయ రహదారులను ఈరోజు జాతికి అంకితం చేయడంతో పాటు కొత్తగా కొన్ని మార్గాలను కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో మన వాటా చాలా తక్కువగా ఉండే తెలంగాణ ఏర్పడినటువంటి తర్వాత జాతీయ రహదారులు చాలా తక్కువగా ఉన్నటువంటి సందర్భంలో సుమారు 3000 కిలోమీటర్ల జాతీయ రహదారులను శాంక్షన్ చేసి నిర్మింపజేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి. మరి ఈరోజు ఈ రోడ్లన్నింటినీ కూడా మనం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఎంఈ రాష్ట్ర అధ్యక్షులు కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ సలేంద్ర బాబురావు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పోటిగిని శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను వెంటనే పునః ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కరోనా వైరస్ మహమ్మారి సందర్భంగా పాఠశాలలు మూతపట్టడంతో మైనార్టీ విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని, ఇకనైనా సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలను పునః ప్రారంభించాలని కోరారు. రాష్ట్ర నాయకత్వం యొక్క తీర్మానం ప్రకారంగా మేము ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. ముఖ్యంగా మా దళిత విద్యార్థులు
ఎవరైతే చదువులకు దూరం అవుతున్నారో పాఠశాలలు త్వరగా తెరిచి వాళ్ళకు విద్యాబుద్ధులు వచ్చే విధంగా చూడాలని మా యొక్క మనవి. ముఖ్యంగా దళిత విద్యార్థులకు చదువు తప్ప ఇంకా వేరే మార్గమేమి ఉండదు. ఒకవేళ చదువు లేకపోతే తిరిగి మన బానిసత్వంలోనికి తోయబడతారేమో అని మాకు భయం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్ర ప్రభుత్వము దీని మీద తీక్షణంగా ఆలోచించి మా దళిత విద్యార్థులకు విద్యాబుద్ధులు వచ్చే. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నగరంలో 10% నేరాలు తగ్గుముఖం, హర్షం వ్యక్తం చేసిన సిపి అంజనీ కుమార్. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో సర్వసభ్య సమావేశం, హాజరైన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం, కొండరాంపురంలో తన భూమిని కబ్జా చేశారని ఆవేదన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఫసల్ బీమా పరిహారం విడుదల చేయాలని డిమాండ్. ఎల్బీ నగర్లో అంతర్రాష్ట్ర చోరీ ముఠా అరెస్ట్, 26 లక్షల విలువ గల వస్తువులు స్వాధీనం. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.